హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ రుచులు. నేను మీ రజని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. చూసి కంటెంట్ ఉంది అని అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఇంకా మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్. వెరీ టేస్టీ రెసిపీ. వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే నేను చెప్పే కొలతలను పాటిస్తూ చేస్తే మీకు పర్ఫెక్ట్ చికెన్ ఫ్రైడ్ రైస్ వస్తుంది. నేను ఈ వీడియోలో చూపిస్తున్న చికెన్ ఫ్రైడ్ రైస్లో నేను ముందు రోజు కానీ మార్నింగ్ కానీ అలా వండుకున్న చికెన్ మిగిలిపోతుంది కదా, దాంతో టేస్టీగా ఏ విధంగా ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చో నేను చూపించబోతున్నాను. దానికోసం నేను చికెన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. వండిన చికెన్ని తర్వాత 2 ఎగ్స్ తీసుకొని వాటిని ఈ విధంగా బీట్ చేసుకోవాలి. మొత్తము బీట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది వేడయ్యాక అందులో మనం ముందుగా బీట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని వేసుకొని ఈ విధంగా ఆమ్లెట్ లాగా కొంచెం అయిన తర్వాత దానిని చెక్క గరిటెతో ఈ విధంగా మొత్తము ముక్కలు ముక్కలుగా విరగొట్టాలి. మనం చికెన్ ఫ్రైడ్ రైస్లో ఈ ఎగ్ కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో లైట్గా సాల్ట్ వేసి ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే మార్నింగ్ వండుకున్న లేకపోతే ముందు రోజు వండుకున్న చికెన్ ఉంటే పిల్లలు తినమంటే అమ్మ వద్దు అంటారు కదా, ఇలా చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇవన్నీ ఎగ్ తీసేసిన తర్వాత మరొక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని దీంట్లో ఒక 2 స్పూన్స్ వెల్లుల్లి తరుగు, ఇది మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల ఫ్రైడ్ రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత మనం మిగిలిపోయిన చికెన్ అని చెప్పాను కదా, దాన్ని ఈ విధంగా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా తుంచి పెట్టుకొని దానిని కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న క్యాబేజీ ముక్కను ఈ విధంగా తురుముకోవాలి. ఒక క్యారెట్ ముక్కను కూడా తురిమి వేసుకోవాలి. ఒక క్యాప్సికమ్ని వేసుకోవాలి కట్ చేసి. తర్వాత ఒక ఉల్లిపాయ మరియు 4 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసి అన్నీ వేసుకొని వీటిని హై ఫ్లేమ్లోనే ఈ విధంగా ఫ్రై చేయాలి. మనం వెజిటేబుల్స్ దీంట్లో పచ్చిగా ఉన్నా కూడా అది పచ్చి అని తెలియదు, చాలా టేస్టీగా ఉంటుంది. అంటే హాఫ్ బాయిల్ అయినట్టు కుక్ చేయాలి, మరి మొత్తం ఫ్రై చేయకూడదు. ఈ విధంగా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుంటే మన చికెన్ వెజిటేబుల్స్ అనేటివి పర్ఫెక్ట్గా హాఫ్ బాయిల్ అవుతాయి. ఆల్రెడీ చికెన్ కుక్ అయి ఉంది కాబట్టి ఏం పర్లేదు. తర్వాత దీంట్లో ఒక 1 స్పూను ఫ్రైడ్ రైస్ మసాలా బయట దొరుకుతుంది కదా, అది వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ వేసుకోవాలి. స్పైసీ తినేవాళ్ళు 1 స్పూన్ పెప్పర్ కూడా వేసుకోవచ్చు. సారీ అండి, ఇందులో నేను ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసాను, అది క్లిప్పింగ్ మిస్ అయింది. అది వేసుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా కలుపుకొని మనం ముందుగానే వండి పెట్టుకోవాలి రైస్ అనేది. ఆ రైస్ని నేను ఒక పెద్ద గ్లాస్ రైస్ ఉడికించి రైస్ వండుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకున్న రైస్ వేసి ఈ విధంగా మొత్తం కలుపుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం మనం కింద బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ రైస్ మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా సరిపడా సాల్ట్ మొత్తం వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అది కూడా వేసుకొని ఒక 1 స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ సోయా సాస్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను పించ్ టేస్టింగ్ సాల్ట్ వేసాను. అది హెల్త్కి అంత మంచిది కాదు, కానీ మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. మనకు స్పైసీ సాల్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయా లేదా ఒకసారి చూసుకొని మొత్తం ఈ విధంగా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో రైస్ని కలుపుకోవాలి.
మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ మరియు మసాలాలు మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. ఇందులో చికెన్ ఆల్రెడీ ముందుగానే కుక్ అయి ఉంది కాబట్టి నేను చికెన్ని ఎక్కువ కుక్ చేయలేదు. అదే మనం రా చికెన్, పచ్చి చికెన్ వేసినట్టయితే ఫస్ట్ ఆయిల్‌లో 5 to 10 మినిట్స్ అది ఫ్రై అవ్వనియాలి. అప్పుడే మనకు చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. నేను ఆల్రెడీ బాయిల్ చేసిన చికెన్నే చిన్న చిన్న ముక్కలుగా తుంచాను కాబట్టి దాన్ని నేను ఎక్కువ సేపు ఫ్రై చేయలేదు. నార్మల్‌గా ఒకసారి ఫ్రై అయిన తర్వాతనే వెజిటబుల్స్ వేశాను. మీరు రా చికెన్ వేసుకున్నట్లయితే ఒక 10 మినిట్స్ కుక్ చేసుకొని మిగతా ప్రాసెస్ సేమ్ చేసుకోండి. ఇప్పుడు మన చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది అయిపోయింది. పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ బంచ్ కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే మన టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అదే చికెన్ని మనం నెక్స్ట్ డే పెడితే అస్సలు తినరు. అందుకోసం మీరు ఈ విధంగా ట్రై చేసి పెట్టండి. కంపల్సరీ మీ పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీనిని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకుందాం. నేను ఎస్టర్డే సండే చికెన్ వండాను, అది మిగిలిపోయింది. దాన్ని ఈరోజు ఇలా చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తే అస్సలు కొంచెం కూడా వదలకుండా మొత్తం తినేశారు మా పిల్లలు చాలా ఇష్టంగా. మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలు కూడా కంపల్సరీ తింటారు. చాలా బాగుంది, మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంది ఇది. ఇప్పుడు దీనిని నేను టేస్ట్ చేసి చూపిస్తాను. నిజంగా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నా రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్‌ని నాకు కామెంట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.